శ్రీ గురుదేవ దత్త. ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు వేముల శంకరాంబ యోగిని గారు. వీరు మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి తాలూకాలో వేముల అనేది ఒక గ్రామం. వీరి యొక్క తల్లిదండ్రులు లక్ష్మయ్య, లక్ష్మమ్మ దంపతులు. వీరికి చాలా కాలం దాకా పిల్లలు కలగరు. అయితే వీరి దగ్గరలో ఉన్నటువంటి కల్వకుర్తి తాలూకాలో గుండాల క్షేత్రంలో అంబా శంకరయ్య అనే ఒక యోగి ఉండేవాడు. ఆయన దేవి ఉపాసకుడు. ఈయనని కలిస్తే ఆయన చెప్పే ఒక రెమెడీ వల్ల సంతానం కలుగుతుంది అని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటే ఈ దంపతులిద్దరూ కూడా ఈ యోగిని కలవడానికి వెళ్తారు. ఈ యోగి దగ్గరికి వెళ్తారు. వారు చెప్తారు, ఒక 3 సార్లు ఇక్కడికి వచ్చి అమ్మవారి యొక్క పూజ చేయించుకోండి అని చెప్తారు. అంతేకాకుండా 4వసారి ఈ శంకరయ్య యోగి గారు పూజ అనంతరం లక్ష్మయ్య దంపతులకు ప్రసాదం ఇచ్చి, మీకు మొదట కూతురు పుడుతుంది, ఆమె యోగినిగా మారి మీ వంశం పావనం చేస్తుంది, తర్వాత 4 పిల్లలు పుడతారని చెప్పేసి దీవించి పంపిస్తారనమాట. అలానే జరుగుతుంది. కాలయుక్త సంవత్సరం ఆషాఢ శుద్ధ దశమి గురువారం జూలై 18, 1918 సంవత్సరం రోజు ఒక బిడ్డను కంటుంది లక్ష్మమ్మ గారు. బారసాల నాడు ఆ దంపతులు ఆశీస్సుకు శంకరయ్య గారి పేరున అంబా శంకరమ్మ అని నామకరణం చేస్తారు. అంటే వేముల శంకరాంబ గారి అసలు పేరు అంబా శంకరమ్మ. ఇక వీళ్ళు అప్పట్లో పాఠశాలకు పంపించకుండా ఇంటికే ఒక ఉపాధ్యాయుడిని పిలిపించి ఈ స్కూల్ సిలబస్ కాకుండా రామాయణ భారత భాగవతాలన్నీ కూడా అన్నీ నేర్పించారు. పాటలు పాడించారు. ఎలాంటి పాటలు? పార్వతీ శంకరుల మీద పాటలు, భూపాల కీర్తనలు, ఇలాంటివన్నీ కూడా పాటలు ఈమెకు నేర్పించారు. పురాణ ఇతిహాసాల గురించి చెప్పారు. ఈమె ఆడుకోవడం కూడా బొమ్మల పెళ్ళిళ్ళు ఇవి చేసేటప్పుడు పార్వతీ శంకరుల బొమ్మల పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా చేసి నైవేద్యం పెట్టి మంగళహారతలు పెట్టి పాడి తోటి వారందరికీ కూడా ప్రసాదం పంచేది. వీరికి 14 సంవత్సరాలు వస్తుందన్నమాట అమ్మకి. వచ్చిన తర్వాత వీరి మేనల్లుడైనటువంటి నారాయణకి ఇచ్చి అంగీరస సంవత్సరం వైశాఖ మాసంలో మే 1932న అమ్మకు వివాహం జరిపిస్తారు. అమ్మకి 3 స్నేహితులు ఉంటారు. ఎవరెవరు? వేముల గ్రామకరణం భీమసేనారావు గారి భార్య, చీకటి మామిడి రాఘవాచార్యుల శిష్యురాలు నరహరమ్మ. వీరందరూ కూడా శంకరాంబకు మంచి స్నేహితులు అన్నమాట. ఈ నరహరమ్మ గారు గొప్ప భక్తురాలు. ఈమె శంకరాంబకు సీతా కళ్యాణం, ధర్మాంగద చరిత్ర, పుత్ర కామిష్టి మొదలైన పాటలన్నీ కూడా నేర్పించింది. చూసారా ఎటువంటి పాటలు? వీళ్ళకున్న స్నేహితులతో వీళ్ళు మంచిగా దేవుడి గురించి డిస్కస్ చేసుకొని పాటలు పాడుకునే వాళ్ళు. ఇలా మంచి మంచి సీతా కళ్యాణం, ధర్మాంగద చరిత్ర, పుత్ర కామిష్టి మొదలైన పాటలన్నీ కూడా నేర్చుకున్నారు. ఒకసారి చీకటి మామిడి రాఘవాచార్యులు గారు, వీరెవరు? ఈ రాఘవాచార్యులు గారు మరుకోకు భావనానంద సరస్వతి స్వామి వారి యొక్క శిష్యులు. వీరు సంచారం చేస్తూ సకుటుంబంగా లక్ష్మణరావు గారి ఇంటికి వచ్చారని తెలుసుకొని ఈ నరహరమ్మ గారు వారి దర్శనానికి వెళ్తూ శంకరాంబను కూడా తీసుకొని వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమె గురువు గారికి పరిచయం చేసి శంకరాంబ గారికి కూడా మంత్రోపదేశం చేయవలసిందిగా కోరుకుంటుంది. శంకరాంబ గారు వీరిని పరీక్షించి ఈమెలో ఆధ్యాత్మిక లక్షణాలు ఉన్నాయని గుర్తించి వీరికి మంత్రోపదేశం చేస్తారు. తారక మంత్రోపదేశం చేసి ఆ తారక మంత్రాన్ని ఏ విధంగా జపించాలి, ఆ విధి విధానాలు నియమాలన్నీ కూడా చెప్తారు. అప్పుడు అమ్మకి 14 ఏళ్ల వయసు. ఇంటికి ఉపదేశం తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు అరుస్తారు, ఇదేంటి ఇంత చిన్న వయసులో ఉపదేశం ఏంటి అని చెప్తే నరహరమ్మ గారు ఆమెకి కొంచెం మంచి మంచి మాటలన్నీ చెప్పి కూడా ఓదారుస్తారు. అలా ఈమె 14వ ఏళ్ల వయసులో నిరంతరం ఎంత అంటే అంత చాలా డీప్గా రామనామం జపిస్తూ ఉంటారు. అలా జపిస్తూ ఉన్న తర్వాత ఒకరోజు శంకరాంబ గారి భర్త నారాయణరావు గారు పొలం పనికి వెళ్తారు. అక్కడ పిడుగు పడుతుంది. శ్రీముఖ సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి శనివారం నాడు మే 11, 1933 సంవత్సరంలో ఆయన చనిపోతారు. అంటే పెళ్ళైన 10 నెలలకే శంకరాంబ గారు వితంతువైతారు. అందుకు ఆమె దుఃఖించలేదు. భగవంతుడు ఏది చేసినా కూడా మన మంచికే చేస్తాడని చెప్పేసి ఊరట చెందుతుంది. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, మన ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకదాని మీద ఒకటి సమస్య, అరే ఎందుకు ఇలా జరిగింది, మనకే ఎందుకు ఇలా జరిగింది అని అనుకుంటూ కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళడం అలాంటివి జరుగుతుంటాయి. కానీ ఇక్కడ వీళ్ళందరూ ఒక సమస్య వచ్చిన తర్వాత ఇంకొక సమస్య వచ్చిన తర్వాత దాని నుండి మనం ఏం తెలుసుకోవాలి, భగవంతుడు ఏది జరిగినా అంటే ఒక నమ్మకం, గట్టి విశ్వాసం అనేది వీళ్ళందరికీ ఉందన్నమాట. దాని నుండి ఆ కష్టంలో నుండి
ఒక ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్ మీద వాళ్ళు అలా నిలబడిపోతున్నారు భగవంతుని విషయంలో అనమాట. అధైర్యపడకుండా ధైర్యంతో, నమ్మకంతో, విశ్వాసంతో. ఇలానే ఈమె భర్త మరణించారు కదా! ఆమె అలా బాధపడిపోకుండా భగవంతుడు ఏం చేసినా మన మంచికే చేస్తాడని నమ్మి స్థానచలనం అంటే మనకి ముందు తెలుసు కాబట్టి స్థానచలనం అని చెప్పి అంటున్నాం. అదే టైంకి వీళ్ళ అక్కగారు, భర్త వీళ్ళందరూ చనిపోతారు. అయితే ఈ శంకరమ్మ గారు అక్కడికి వెళ్ళి వీళ్ళకి తోడుగా ఉండాలనుకుంటుంది. ఆమె భర్త వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి అయినటువంటి శంకరాచార్యని కొడుకుంటాడు వాళ్ళకి. ఈ శంకరాచార్య గారిని అమ్మ దత్తత తీసుకుంటుంది. ఆ బాబు చిన్న బాబు అనమాట, చాలా చిన్న పిల్లాడు. అయితే ఆ ఊరికి వెళ్ళే దారిలో అమ్మ ఆలోచిస్తూ ఉంటారనమాట. దత్తత తీసుకున్నారు, ఇక పోతూ పోతూ దారి పొడుగునా తన భవిష్యత్తు ఎలా ఉండాలి అనుకుంటూ ఒక ప్లానింగ్ వేసుకుంటూ ఆలోచించుకుంటూ పోతుంటారు. నా యొక్క ఈ రామనామ ధ్యానం ఎలా సాగాలి, ఎలా ఉండాలి అని చెప్పేసుకొని వెళ్తూ ఉంటారు. వెళ్తుంటే ఇంటి నుండి చద్ది మూట తెచ్చుకుంటారు కదా ఆహారం, అలా వాళ్ళ తీసుకొని వెళ్తూ ఉంటే వాళ్ళ పెద్దమ్మగారు ఇల్లు చేరిన తర్వాత ఆ 3 ముద్దలు మాత్రం ఆహరించి కేవలం 3 ముద్దలు మాత్రమే తీసుకుంటారనమాట. మిగతా అన్నం మొత్తం కూడా చెరువులో పారేస్తారనమాట. పారేసి ఏమనుకుంటారు, ఈ రోజు నుండి నేను పక్వాహారం తినకూడదు అని చెప్పేసి నిశ్చయించుకుంటారు. మరి ఏం తినాలి? ఆయా ఋతువుల్లో దొరికే పాలు పండ్లు మాత్రమే ఆమెకు ఆహారం. పెద్ద తల్లి యొక్క భారాన్ని పంచుకుంటూ ఇంటి పనులు, తమ్మునికి తోడుగా వ్యవసాయం పనులు ఇవన్నీ కూడా చేస్తూ పగలు గడిపేదనమాట. రాత్రులు గురువు చెప్పిన మంత్రజప మనోసాధనలన్నీ కూడా సాగించేది. ఆహారం కొద్దిగా తీసుకుంటూ, ఇంటి పనులన్నీ చేసుకుంటూ, వారి యొక్క బాధ్యతలన్నీ కూడా చూసుకుంటూ, ఎక్కడ బాధపడకుండా ధైర్యంతో పగలంతా పనిచేసుకోవడం, రాత్రి సాధన చేసుకోవడం అనమాట. ఇలా చేసుకుంటూ ఈ విధంగా శంకరాంబ గారు మంచనపల్లిలో ఒక భజన కూటం ఏర్పాటు చేసింది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆమెలో తీవ్ర సాధన చేయాలి అనే తపన అధికమై ఎవరికి చెప్పకుండా జడ్చర్ల మీదుగా యాదగిరి గుట్ట చేరింది. నీటి కుళాయి వద్ద 4 దోసిళ్ళ నీళ్లు త్రాగి సొమ్మసిల్లిపోయింది. నీటి కోసం వచ్చిన మరొక పుణ్యాత్మరాలు కమలమ్మ గారు శంకరాంబ చరిత్ర అంతా తెలుసుకొని తానుండే సత్రానికి తీసుకుని వెళ్తుంది. కమలమ్మ భర్తకు దృష్టి లోపం. మండలం దినాలుండి స్వామికి ప్రదక్షిణం చేసిపోదామని వచ్చారు ఆ భక్తులు యాదగిరి గుట్టకి. కమలమ్మ గారు శంకరాంబకు 2 జతల బట్టలు, ఒక చాప ఇచ్చారు. శంకరాంబ గారు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల దాకా పెద్ద బావి వద్ద మేడి చెట్టు కింద తపస్సు చేసి సత్రానికి వెళ్ళేది. రోజుకి 3 మేడి పండ్లు, 3 దోసిళ్ళ నీళ్లు ఆమెకు ఆహారం. ఇలా శంకరాంబ గారు 108 రోజులు కఠోర సాధన చేశారు. కేవలం రోజుకి 3 మేడి పండ్లు, 3 దోసిట నీళ్లు మాత్రమే తీసుకుంటూ. ఒకరోజు ఒక స్త్రీ దయగల చూపులతో శంకరాంబ గారిని తట్టి లేపి ఇంత పులిహోర శంకరాంబకు తినిపించవచ్చింది. శంకరాంబ, అమ్మా, నీవు లక్ష్మీదేవివో మరెవరో నాకు తెలీదు, నా నియమం భంగపరచకండి అని చెప్పి ప్రార్థించి కన్నులు మూసుకుంటుంది. వచ్చిన స్త్రీ అంతర్ధానమైపోతుంది. శంకరాంబ గారు 108 రోజుల తపస్సు తర్వాత ఇంటికి బయలుదేరుతూ ఉండగా సికింద్రాబాద్ వాస్తవ్యులు భాగీరథమ్మ, చిన్నకిష్టాలనే ఇద్దరు మహిళలు ఆమెను తమతో సికింద్రాబాద్కు తోడుకొని పోయారు. శంకరాంబ గారు సికింద్రాబాద్లో కొన్ని రోజులుండి స్వస్థలం వేములకు తిరిగి వచ్చేశారు. ఆమె స్నేహితురాలు నరహమ్మ గారు అప్పుడే మైసూరు ప్రయాణానికి సిద్ధమవుతారంట. తన స్నేహితురాలు వచ్చినందుకు ఆమె చాలా సంతోషించి నరహరమ్మ గారు శంకరాంబ గారిని కూడా తీసుకొని మైసూరుకు తీసుకుని వెళ్తారు. అటునుండి అందరూ కలిసి తిరునారాయణపురం మేలుకోటకి వెళ్తారు. మేలుకోట ద్వారపాలకులు ఎందరో శంకరాంబను ఆలయ అంతర్భాగానికి రానియలేదు. శంకరాంబ గారు గుడి బయట వ్యాకుల చిత్తే ఏడుస్తూ ఉండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి ఓదార్చి, నీవు కూడా త్యాగరాజు వలె 90 కోట్ల రామనామ జపం చేయి అన్నారు. ఎంత? 90 కోట్ల రామనామ జపం. ఎవరిలాగా? త్యాగరాజు వలె. ఎవరొచ్చి చెప్పారు? ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఒక అతను వచ్చి చెప్తారు. ఎందుకు? అమ్మని ఆలయ అంతర్భాగానికి రానియలేదు. అప్పుడు అమ్మ బాధపడుతుంటే ఈ వృద్ధ బ్రాహ్మణుడు వస్తాడు. ఇక ఇది శ్రీరామచంద్రుని ఆజ్ఞగా భావించి శంకరాంబ గారు రామనామ జప దీక్షితురాలైనదనమాట. ఆమె మొదటిసారి రామనామం 1,000,000 జపం పూర్తి చేసి భద్రాచలంలో సీతారాములను దర్శించి కుంకుమార్చన చేసి రామకోటి వ్రాసిన పుస్తకాలు సమర్పించి తిరిగి వచ్చింది. ఈ దీక్ష 2006 సంవత్సరం వరకు సాగింది. వ్యయనామ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి
ఏప్రిల్ 5, 2006 నాటికి ఈమె 96 కోట్ల రామనామ జపం పూర్తి చేసింది. ఇక్కడ నాకైతే ఒక చిన్న సందేహం అండి. ఇక్కడ రామనామ జపం అంటున్నారు, అక్కడేమో రామకోటి రాశారు అని చెప్తున్నారు. మరి జపమా రాయటమా నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత శంకరాంబ గారు షాద్ నగర్ తాలూకా చిన్న రామేశ్వరం తన తపోభూమిగా ఎన్నుకొన్నారు. అక్కడ పూజారి కృష్ణమూర్తి గారు శంకరాంబకు ఆతిథ్యం ఇచ్చారు. రామేశ్వరంలో రామలింగేశ్వర ఆలయం, దత్తాత్రేయ ఆలయాలు ఉన్నాయి. రామలింగేశ్వర ఆలయం చాలా పురాతనమైనందున శిథిలమైపోతుంటే నల్లగొండవాసి నరసింహరావు అనే రాజయోగి పునరుద్ధరించి ఆ సమీపంలోనే సమాధి అయ్యాడు. దత్తాత్రేయ ఆలయంలో షాద్ నగర్ తాలూకా మధురాపురం వాసి వీరాస్వామి అనే వైశ్య యోగి తపస్సు చేసి వీరానంద యోగిగా ప్రసిద్ధికెక్కి మందిర ఆవరణలోనే సమాధి అయ్యారు. శంకరమ్మ గారు రామలింగేశ్వర ఆలయంలో తపస్సు చేస్తూ ఉండగా 3 సాధువులు వచ్చి భిక్ష చేయమన్నారు. నేనే అన్నం తినను, మీకేం పెట్టగలను అని శంకరాంబ గారు అంటే, నీవు జోలె కట్టుకొని భిక్షమెత్తైన సాధువులకు అన్నం పెట్టాలి అని ఆదేశించి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తర్వాత ఒక గురువారం రోజు మాణిక్య ప్రభువుల పీఠాధిపతి అప్పా మహారాజు గారు వస్తే శంకరాంబ గారు జోలె కట్టుకొని ఆ మహారాజుని భిక్ష కోరింది. వారు శంకరాంబ జోలెలో 5 దోసిళ్ల బియ్యం, 50 రూపాయలు వేసి శాలువ కప్పారు. శంకరాంబ గారు గురువారం నియమంగా పెట్టుకొని కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వీరానంద స్వామి సమాధి వద్ద అన్న సంతర్పణం చేసింది. అక్కడి వైశ్యులు అప్పటి నుండి ప్రతి కార్తీక శుద్ధ చతుర్దశి నాడు అన్నదానం చేస్తూ ఉంటారు. సమాధిని బాగు చేసి భజన మందిరం నిర్మించారు. శంకరాంబ గారు ఈ విధంగా రామేశ్వరంలో 3 మాసాలు కఠోర దీక్ష నిర్వహించి బిచ్చమెత్తి అతిథులకు అన్న సమారాధన చేసి రంగారెడ్డి జిల్లా కెరవెల్లి గ్రామం వెళ్ళింది. అక్కడ అంజిరెడ్డి లక్ష్మమ్మ దంపతులు తమ పొలం బావి వద్ద అమ్మగారికి కుటీరం నిర్మించి ఇచ్చారు. అమ్మ అందులో తన దీక్ష సాగించింది. ఆ రెడ్డి దంపతుల చిన్న కూతురు శంకరమ్మ అమ్మకు బాగా చనువై అమ్మమ్మ అంటూ పిలిచేది. అమ్మగారు ఆ అమ్మాయిని తన కుటీరంలోనే ఉంచుకొని అన్ని సంస్కారాలు కలిగించి 14వ ఏట తామే అంజిరెడ్డి అనే మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు. పరిగి తాలూకా పూదూరు మండలంలో ఒక భైరవి క్షేత్రం ఉన్నది. అది పులులు సంచరించే ప్రదేశమని లంబాడీలందరూ కూడా ఎంతమంది చెప్పినా అమ్మ వినలేదు. అమ్మ ఆ లంబాడీలు వేసిన గుడిసెల్లోనే ఉంటూ మౌన నిష్ఠతో 3 నెలలు సాధన చేసింది. పులులు సంచరించేవి కానీ అమ్మ జోలికి మాత్రం పోలేదు. 3 నెలల తర్వాత అమ్మ భగవద్గీత పారాయణం, రామకోటి యజ్ఞం జరిపించింది. అక్కడి పెద్దల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. తర్వాత పరిగి తాలూకా కాల్లాపురంలో లొంక ఆంజనేయ స్వామి సన్నిధిలో భగవన్నామం చేస్తూ భిక్ష చేసి అన్న సంతర్పణ చేసేది. అది గమనించిన అక్కడి పెద్దలు ఆంజనేయ స్వామి ఉత్సవాలు, అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు. లొంక ఆంజనేయ స్వామి సన్నిధిలోనే శంకరాంబ గారికి సప్తర్షుల దర్శనం, ఆంజనేయ స్వామి దర్శనం ప్రాప్తించాయి. అక్కడి పెద్దలు డాక్టర్ బాలాజీరావు మొదలైన వారందరూ కూడా అమ్మ యొక్క ఆదేశంతో అంబా భవానీ ఆలయం నిర్మించి ప్రతిరోజు చైత్ర బహుళ పంచమి నాడు ఉత్సవాలు జరిపిస్తూ వచ్చారు. శంకరాంబ గారు పర్గి తాలూకా రాకమచెర్ల యోగానంద నరసింహ ఆలయం పాడుబడి ఉంటే తానే పూనిక చేసి జీర్ణోద్ధారం చేయించి భూప్రోక్షణం జరిపించారు. రాకమచెర్లలో చైత్రశుద్ధ పాడ్యం నుండి నవమి దాకా జరిగే నవరాత్రి ఉత్సవాల సమయంలో భజనలు చేస్తూ అన్నదానం చేసింది. ఆ సమయంలోనే శంకరాంబ గారి తండ్రి లక్ష్మయ్య గారు ఈ గ్రామానికి వచ్చి, నువ్వు అటు ఇటు ఎందుకు తిరగడం, మనకు ల్యాండ్ ఉంది కదా, ఆ భూమిలోనే నువ్వు నీకు అనువైన చోట ఆశ్రమం ఏర్పాటు చేస్తాను, నీకు మన వేములలోనే ఉండి నీ సాధన చేయి అన్నారు. దానికి శంకరాంబ గారు అంగీకరించారు. తండ్రితో స్వగ్రామం వేములకు వెళ్ళారు. ఇన్నాళ్ళు శంకరాంబ గారు సంచారజీవి. మొదటిసారి యాదగిరిలో 108 రోజులు తపస్సు చేసింది కనుక ఆ నియమమే పాటిస్తూ సంచరించిన ప్రతి క్షేత్రంలో 108 రోజులు తపస్సు చేసింది. శ్రీరామచంద్రుడే మేలుకోటలో వృద్ధ బ్రాహ్మణుడిగా ఉపదేశించిన రామకోటి జపం మాత్రం అన్ని క్షేత్రాలలోనూ చేసింది. తండ్రి లక్ష్మయ్య గారు వేములలో తమ భూమిలో 9 ఎకరాల పొలం వేరు చేసి అందులో ఆశ్రమం నిర్మించి ఇచ్చారు. 1947వ సంవత్సరం శ్రావణ శుద్ధ పంచమి నాడు అమ్మ ఆశ్రమం ప్రవేశించింది. తర్వాత అమ్మగారు కాశీయాత్ర చేసి శివలింగం తెస్తే మంచనపల్లి గాలిరెడ్డి ఆయన గారు శివాలయం నిర్మించారు. ఆ తర్వాత నంద్యాల సాయిరెడ్డి గారు హనుమద్ ఆలయం నిర్మించారు. వేముల భక్తులు కాశీ విశ్వనాథ లింగానికి 5 ఎకరాల భూమి పట్టా చేయించారు.
ఆ తర్వాత ఇలా అందరూ కొంచెం కొంచెం విరాళాలు ఇస్తూ అమ్మ కట్టించిన అటువంటి దేవాలయంలో అన్నీ కూడా విగ్రహ ప్రతిష్ఠ అంతా కూడా మంచిగా జరుగుతుంది ఆశ్రమంలో. అమ్మగారు ఆశ్రమంలో తమ కోసం చూడండి, ముందుగానే ఆమె సమాధి నిర్ణయించుకొని ఆ సమాధిలో తపస్సు చేస్తూ ఉంటారు. అమ్మగారు ఆశ్రమంలో తమ కోసం సమాధి నిర్మించుకోవాలనని సంకల్పిస్తే రాయికల్లు వాసి రామచంద్రయ్య ఆ పని పూర్తి చేశారు. అమ్మగారు ఆ సమాధిలో 2 సార్లు మండల దినాలు మౌన దీక్షలో ఉన్నారు. మొదటిసారి దీక్ష విరమించే ముందు శ్రీశైల భ్రమరాంబ తెల్లని వస్త్రాలు ధరించి వచ్చి తీర్థమిచ్చారు. అమ్మ కళ్ళు తెరిచి చూస్తే ఎవరు ఉండరు. లోపల వేసిన గొల్లం వేసినట్లే ఉంటుంది. అమ్మగారు తమ యొక్క పెద్ద తమ్ముడు కొడుకుని దత్తత తీసుకుంటారు కదా, ఆయనకి విద్యాబుద్ధులన్నీ నేర్పించి ఆశ్రమ నిర్వహణ విధులన్నీ కూడా బోధిస్తారు. అతనికి రాఘవాచారి కూతురుతోనే వివాహం జరిపిస్తారమ్మ. ఆ దంపతుల సంతానం మల్లేష్, అరవింద్. వీళ్ళే ఇప్పుడు ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు అని చెప్తున్నారు. ఈ ఆశ్రమంలో 1940 సంవత్సరం నుండి శ్రీరామనవమి ఉత్సవాలు చాలా వైభవంగా జరుపుతారు. శంకరాంబ గారు గురువుల ఆజ్ఞను శిరసావహించి మొదటిసారిగా చాకలి రామయ్యకు మంత్రం ఇచ్చారు. ఆ తర్వాత మరెందరో అమ్మగారి వద్ద మంత్రదీక్షితులయ్యారు. అట్టివారిలో కుక్కునూరు గాలిరెడ్డి, బలిజా లింగప్ప, వీరమణి, మూసాపేట రంగమ్మ, ఇలా ఎంతోమంది ఉన్నారు. వారందరికీ కూడా అమ్మ మంత్రోపదేశం చేశారు. ఆశ్రమంలో 10 సంవత్సరాలు ఉండి అమ్మగారికి సేవలు చేసిన ధన్యజీవులు వీళ్ళందరూ కూడా. వెలుగొమ్మల ఎల్లమ్మ అనే భక్తురాలు ప్రతి గురువారం అమ్మగారి వలె జోలె కట్టుకుని భిక్షమెత్తి ఆ బియ్యం ఆశ్రమానికి సమర్పించేది. వీలైనప్పుడు ఆశ్రమానికి వచ్చి వారం 10 రోజులు ఉండి అమ్మని సేవిస్తూ ఆశ్రమంలో పనులన్నిటికీ కూడా చేస్తూ సహాయపడుతూ ఉండేది. వీరానంద స్వామి శిష్యుడు భద్రానంద స్వామి నవాబుపేట మండలం కౌమారం వాసి. ఆయన తమ గురువుల నిర్యానంతరం అమ్మగారి ఆశ్రమానికి వచ్చి అమ్మగారిని 40 ఏళ్లు సేవించి గతించగా వారికి చేయవలసిన కర్మలు ప్రస్తుత పీఠాధిపతి గారిచే చేశారు. శంకరాంబ గారు పేదల పాలిటి పెన్నిది. కూలీ నాలి చేసి బ్రతికిచ్చే పల్లెటూరి శ్రమేక జీవులు తమకు ఎట్టి అనారోగ్యం చేసినా అమ్మకు నమస్కరించిపోతూ ఉంటారు. అమ్మ కరుణతోనే ఆరోగ్యం పుంజుకున్నామని ఆ జీవుల విశ్వాసం. ఒకరోజు అమ్మగారు నిష్ఠలో ఉండి జపమాల తిప్పుతూ ఉంటే ఆ జపమాలకు ఒక పాము చుట్టుకొని ఉంటుంది. భక్తుడు కాంచనపల్లి రామదాస్ గారు అది చూస్తారనమాట. జపమాల పూస అమ్మగారి వ్రేలికి తగలగానే పాము స్పర్శ సోకి అమ్మ కనులు తెరిచింది. ఆ పాము కిందికి జారి ఏం చేయకుండా తన దారిన తాను వెళ్ళిపోతుంది. ఆశ్రమంలోని రామాలయం మంటపం, సీతారామలక్ష్మణ హనుమత్ విగ్రహాలు చేసి పెట్టడానికి వనపర్తి రామాచారి 2000 రూపాయలు తీసుకుపోయి 10 సంవత్సరాల దాకా విగ్రహాలు చేయిస్తా అని చెప్పేసి డబ్బులు తీసుకెళ్ళి 10 సంవత్సరాలైనా చూడదనమాట. అతనికి మనసులో తను చేసిన మోసం బాధిస్తూ ఉంటుందన్నమాట. అయినా కూడా లెక్క చేయడు. ఇంతలో అతన్ని కష్ట పరంపరలన్నీ చుట్టుముట్టేస్తాయి. ఇది తాను అమ్మగారికి చేసిన అపచారం అని భావించి వెంటనే ఆ విగ్రహాలు తెచ్చి స్థాపించి పోతాడు. ఇలా అబద్ధమాడి మోసం చేసి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎన్నో కష్టాలు అనుభవించి మళ్ళీ తిరిగి వచ్చి అమ్మకి క్షమాపణ చెప్పుకొని వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళు ఏదైతే మాట అంటారో ఆ మాట తీర్చుకొని వెళ్తారు. అమ్మ ఎన్నో లీలలు చేశారు. ఎంతోమంది భక్తులను ఆదుకున్నారు. అమ్మ వారి యొక్క సమకాలీన మహాత్ములను చాలామందిని కూడా దర్శిస్తారు. 1962 సంవత్సరం సద్గురు మలయాళ స్వామి వారు ఫారూక్ నగరంలో వారం రోజులు సత్సంగం చేస్తే ఆ సత్సంగం తర్వాత జరిగే భజన గోష్ఠిలో పాల్గొని భక్తి గీతాలు తత్వాలు పాడారు. స్వామివారి అమ్మగారి చేత అమ్మ చేత స్థిరమానసుండువై గురుని మరుగో తెలుసుకో తరువాత జన్మరహితమునకు దారి చూసుకో అనే పాట చాలాసార్లు అమ్మతో పాడించుకొని ఆనందించారంట స్వామి. ఇంతేకాదు అమ్మ ఆంధ్ర మహాసభలు అవన్నీ జరిగితే వాటిలో పాల్గొన్నారనమాట. పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని దర్శించి వారి ఆశీస్సులు సత్కారం పొందారు. హైదరాబాద్ సనత్ నగర్లో ఆవేర్ ఆశ్రమంలో గురూజీ నరేంద్ర బంధు గారిచే సత్కృతురాలైనది. 2001 సంవత్సరం యానెగొందిలో మాతా మాణిక్యేశ్వరి దేవిని దర్శించి ఆమెతో చాలాసేపు వేదాంత గోష్ఠి చేసింది. ఇంకను ఆధ్యాత్మిక గోష్ఠులు ధర్మ ప్రచారం జరిపే స్వామి సుందర చైతన్యానందగిరిని 1995 మహబూబ్ నగర్లోను శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామివారిని నాగర్ కర్నూల్లోనూ అమ్మ దర్శించారు. శంకరాంబ గారికి అభిమానులు, భక్తులు, శిష్యులు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా తమ తమ ప్రాంతాలకు అమ్మగారిని తీసుకొని వెళ్ళి సత్కరించి తమ భక్తిని చాటుకున్నారు.
పరిగి మండలం మల్కాపురంలోని భక్తులు అమ్మగారిని రజత కిరీటంతో, కాల్లాపురంలో స్వర్ణ కంకణంతో, శంషాబాద్ శిష్యులు అమ్మగారికి అభిషేకం చేసి వెండి పాదుకలు, బంగారు ఉంగరంతోనూ ఇంకా చాలా చోట్ల చాలామంది భక్తులు ఉడతా భక్తిగా అమ్మగారి ఆశ్రమానికే సహాయం చేశారు. ఎంతోమంది భక్తులు ఉన్నారు. అమ్మ 96 కోట్ల రామనామ జపం పూర్తి చేసి తరువాత జూలై 25, 2007 ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు రెండవసారి శ్రీశైలం నుండి తెచ్చిన 1600 రుద్రాక్షలతో కిరీటం, చెవుల దుద్దులు, దండకడియం, వడ్డానమాల అలంకరించి 11 కలశాల మధ్య అమ్మగారిని కూర్చుండచేసి త్రిశూలం, రుద్రాని, అంబాభవాని 111 టెంకాయలు కొట్టి పాదపూజ చేసి జూలై 29, 2007 లొంకా భీమయ్య పంతులు అమ్మగారిని కాల్లాపురం తీసుకుపోయి, అంటే అమ్మ శ్రీశైలం వెళ్ళొచ్చిన తర్వాత రెండోసారి 96 కోట్ల రామనామ జపం చేసిన తర్వాత అమ్మని ఈ విధంగా సత్కరించారంట. వాళ్ళ ఊరికి తీసుకుపోయి కాల్లాపురం రూపాయి బిళ్ళలతో తులాభారం చేసి సమర్పించారు. అమ్మగారి ఆశ్రమంలో వైశాఖ శుద్ధ దశమి నుండి 3 రోజులు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు కళ్యాణాలు, అభిషేకాలు, పారాయణలు, భజనలు, అన్నదానాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి గురువారం మాణిక్య ప్రభువుల జోలే అన్నదానం ఉంటుంది. శంకరాంబ గారికి తండ్రి లక్ష్మయ్య సమర్పించిన భూమి 9 ఎకరాలలో పండే ధాన్యం ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పలానా తిథులలో కాశీ విశ్వనాథ స్వామి వార్షికోత్సవానికి, కళ్యాణోత్సవానికి, అన్నదానానికి, భక్తులు చేసే అన్నదానానికి వీటన్నిటికీ కూడా ఈ బియ్యాన్ని అన్నదానాన్ని ఉపయోగిస్తూ ఉంటారు వారి యొక్క పనుల్లోవి. మాత శంకరాంబ గారు ఆసేతు హిమాచలం గల ప్రసిద్ధ క్షేత్రాలన్నీ కూడా దర్శించారు. అమ్మగారి శిష్యులు గ్రామాల్లో అధిక సంఖ్యలో ఉన్నారు. శంకరాంబ గారు దాదాపు 90 ఏళ్ళు వృద్ధురాలయ్యారు. ఆమెకు శ్వాసకోశ సంబంధ వ్యాధి ఎక్కువైతే శిష్యులు హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రిలో వారం రోజులు చికిత్స చేయించారు. కానీ లాభం లేకపోయింది. అమ్మను జూలై 25, 2007 నాడు హాస్పిటల్ నుండి వేముల ఆశ్రమానికి తోడుకుని వచ్చారు. అమ్మ తమ్ముని కొడుకు శివప్పను శివానందగా ప్రకటించి ఆశ్రమ ఆధిపత్యం ఇచ్చారు. ఆ రోజు రాత్రంతా కూడా భక్తులు భజన చేశారు. ఇంకా ఈ విషయం అమ్మకి బాలేదన్న విషయం అందరికీ తెలిసి అందరూ ఎక్కడెక్కడో ప్రజలందరూ కూడా వచ్చేసారు అక్కడికి. ఆమె ఆ కీర్తనలు వింటూ అందరినీ ఓసారి చూసి చేతులు జోడించి రామనామం చేస్తూ ఆగస్టు 8, 2007 రాత్రి 9:05 అనంతంలో కలిసిపోయారు. అది సర్వజిత్ సంవత్సరం ఆషాఢ బహుళ ఏకాదశి బుధవారం. అమ్మగారు ముందుగానే సిద్ధం చేసుకున్న సమాధిలో విధి విధానోక్తంగా శిష్యులు, తమ్ముని కుమారులు ఆమె పార్థివ శరీరాన్ని నిక్షిప్తం చేశారు. తర్వాత జరగవలసిన మండల ఆరాధనలన్నీ కూడా చాలా బాగా చేశారు. 96 కోట్ల రామనామ జపం ఎంతోమంది భక్తులను ఉద్ధరించారు. ఇంతమందిని భక్తులను ఉద్ధరించిన భగవంతుడు సాక్షాత్కరించిన ప్రతి ఒక్కరికి చావు అనేది, మరణం అనేది తప్పకుండా ఉంటుంది. అది దైవ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం కలిగిన వ్యక్తికైనా ఉంటుంది. ఈ శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. దత్తార్పణం. జయ గురుదేవ్ దత్త. మీ జీవని ఖమ్మం. ఈ ఆడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి. శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ ఇన్ యూట్యూబ్. స్వస్తి.